ఇంత బాగా చేసి దాంట్లో సుమారు 14-15 రూములు కట్టాం. కట్టి దానికి ఇప్పటికి 10 సార్లు పై ఆఫీసర్లు అందరూ వచ్చి చెక్ చేశారు బాగుందో లేదా. అందరూ కూడా నెంబర్ 1 అన్నారు. అదేవిధంగా దీనికి ఏంటంటే యాక్చువల్గా మనకి 8 ఇన్స్టిట్యూషన్లో 8 కేంద్రీయ విద్యాలయాలు వచ్చినాయండి ఆంధ్రకి తెలంగాణలో రాలేదు. మొత్తం ఎన్నికలకి 84 వచ్చింది. ఈ 84 కూడా శాంక్షన్ అయిపోయినాయి ఎలక్షన్ ముందు. కానీ అప్పుడు ఏంటంటే బడ్జెట్ ఈ పెడతానికి వీలు లేకపోవడం వల్ల అవి కొన్ని అయిపోవడం జరిగింది. దానికి బడ్జెట్ కేటాయించడం. తదుపరి ఏంటంటే మన మధ్యన అంతా పెట్టి దానికి శాంక్షన్ అయింది. ఆయన నిన్నగాక మొన్న వచ్చాడు. నిన్నే వచ్చాడు. వారు డీసీ అంటే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటాడు. ఆ ఆఫీస్కి కనీసం ఒక 30 సార్లు తిరిగాడు. ఏది స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి నిన్న కాక మొన్న ఆర్డర్ తెచ్చే వరకు కూడా ఒక 20 రోజుల కింద ఆర్డర్ కూడా తెచ్చాడు. వాడు కలెక్టర్గా రాశాడు. ఏమని రాశాడు? కలెక్టర్ గారితో మాట్లాడాలంటే మేము మాట్లాడలేం కదా అని ఎవరన్నా ఒక ఆఫీసర్ని ఏంటండి వేస్తే మేమందరం 888 దీనికి వస్తాం కేంద్రీయ విద్యాలయానికి వచ్చి మా పనులు మేము చేసుకుంటుంటాం. ప్రతిసారి కలెక్టర్తో మాట్లాడాలన్నా వెళ్ళాలి కష్టమని వాడిని ఆఫీసర్ని అడిగారు. వచ్చి కలెక్టర్ గారు వేసే ఉంటారు ఎవరో ఒక ఆఫీసర్. ఆర్డీఓని వేసారు, ఎవరిని వేసారు నాకు తెలియదు. దాంట్లో ఏంటంటే 1 నుంచి 5 క్లాసుల వరకు స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 5 సుమారు 40 సీట్లు ఉంటాయని చెప్పేసి వాడు చెప్తున్నారు ఒక క్లాస్. దాని మీద అక్కడ ఎంప్లాయీస్ కాలనీలో నెంబర్ 1 తయారు చేశాం. దాంట్లోనేమో పెడతానికి నిన్న వాడు వచ్చారు. అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా చూపించారు.